నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వ పాపాల్ని నశింపచేయడంలో, అపర పుణ్యాన్ని ప్రాప్తింపచేయడంలో, సర్వ దోషాల్ని నివారించడంలో, సర్వ శుభాల్ని పొందడానికి శివలింగ ప్రతిష్టను మించిన ప్రక్రియ లేదని ఆగమ శాస్త్రాలు ప్రతిపాదించాయి. శివలింగ ప్రతిష్టాపన అనేది ప్రధానంగా 7 విధాలుగా జరుగుతుంది. వీటిలో 3వ అంశం దైవిక లింగ ప్రతిష్ఠ. దేవతలు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాకృతుల్ని దైవిక లింగాలుగా వ్యవహరిస్తారు. ఆ పరంపరలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాకృతులు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఆ సంవిధానంలో సర్వోత్కృష్టమైన ఇంద్ర ప్రతిష్ఠిత శివలింగంతో కూడిన శైవ సన్నిధానం దేవేంద్రేశ్వర్ మహాదేవ్ మందిరం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో సబర్మతి నదీ తీరాన ఉన్న ఈ దివ్య శైవధామ విశేషాంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సురేంద్ర దైత్య శివలింగం ధారయంతి అనేది వేదవచనం. ఇంద్రాది దేవతలంతా లింగధారణ చేసి శివ పరమాత్మను ఆరాధించారు. చతుర్వేదాలలో అధికంగా ప్రస్తావించే దైవం ఇంద్రుడు. వేదకాలంలో ఇంద్రునికి చాలా ప్రశస్తి ఉంది. వేదాలలో ప్రధానంగా కీర్తినందుకున్న దైవం ఇంద్రుడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా ఇంద్ర ప్రస్తావన వేదాలలో అధికంగా కనిపిస్తుంది. అలాంటి ఇంద్రుడి ఇష్టదైవం రుద్రుడు. ఇంద్రుడి రాజధాని అమరావతిలో శివలింగాన్ని నెలకొల్పి శివకృపచేతనే తాను ఇంద్ర పదవిని అందుకున్నాననే కృతజ్ఞత కనబరిచాడు. ఆ పరంపరలోనే బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవడానికి సబర్మతి నదీ తీరంలో ప్రతిష్ఠించిన శివ సన్నిధి దేవేంద్రేశ్వర్ మహాదేవ్ మందిరంగా ఖ్యాతిగాంచింది. అన్నింటా తానై జగమంతా తానై వెలిగే పరమాత్మ శివుడు. అగణితమైన ఫలసిద్ధిని అనుగ్రహించే ఆదిదేవుడు. హరహర మహాదేవ హరోం హర అంటూ దేవతలు సైతం ప్రార్థించే దేవదేవుడు మహాదేవుడు. సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగధామంగా గుజరాత్ అహ్మదాబాద్లో విలసిల్లుతోన్న శ్రీ దేవేంద్రేశ్వర్ మహాదేవ్ మందిరం. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన దేవేంద్రేశ్వర్ సన్నిధానం సబర్మతి నదీ తీరంలో ఉంటుంది. సబర్మతి జలాల సవ్వడులు నమశివాయ అనే పంచాక్షరిని ధ్వనిస్తాయి. ప్రాచీనత, ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడే రీతిలో ఈ మందిరం భాసిల్లుతుంది. అపురూప శిల్పకళా సమన్వితంగా కళాప్రాభవం వెల్లివిరిసే రీతిలో ఈ మందిరం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అహ్మదాబాద్ నగరానికి పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఈ శివమందిరం ప్రత్యేకతను ఆపాదిస్తోంది. సర్వం యస్మిన్ సేతే సర్వస్మిన్ యశ్చై సేతే ఇతి శివః. అన్ని ఎవరి యందు, అన్నింటి యందు ఎవరు ఉన్నారో ఆ రూపమే శివుడు. అంటే అన్నింటికీ ఆధారమైన రూపం శివుడే. మంగళకరమైన, శాంతిదాయకమైన, శుద్ధ సత్వమైన మహనీయమూర్తి పరమేశ్వరుడు. అందుకే శివపరమాత్మను బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అని అంటారు. సర్వేశ్వరుడు బ్రహ్మజ్యోతి. అలాంటి జ్యోతిస్వరూపుడు జ్యోతిస్ఫాటిక లింగమూర్తిగా సాకారమయ్యాడు. సకల జీవకోటికి పూజనీయుడు. వరాల సిరులు కురిపించే దైవతాలు కూడా ఆరాధించే లోకైక దైవం లోకేశ్వరుడు, ఈశ్వరుడు. దైవ విగ్రహాకృతుల ప్రతిష్ఠ సంవిధాన పరంపరలో సకల దేవతలచే ప్రతిష్ఠించబడిన దైవం, ఆరాధించబడిన దైవం శివుడే. దేవతల అధినాయకుడైన ఇంద్రుడి ఆరాధ్య దైవంగా మహేశ్వరుడు వర్ధిల్లాడు. అందుకే పావన సబర్మతి నదీ తీరాన దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాకృతి దేవేంద్రేశ్వర సన్నిధిగా వెలుగొందుతోంది. శివధ్యాన పరంపరల వల్లే తనకు ఇంద్ర పదవి లభించిందని దేవేంద్రుడు శివుని పట్ల సదా కృతజ్ఞుడై ఉంటాడు.
బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసుర శోభితలింగం అంటూ త్రిమూర్తుల ఆదిగా సకల దేవతలు కొలిచే లింగమూర్తిగా మహేశుణ్ణి ఆరాధిస్తారు. జేగురు వర్ణరంజితమైన స్వాగత ద్వారంతో దేవేంద్రేశ్వర్ మందిరం అలరారుతోంది. స్థూపాకార గోపుర సమన్వితంగా అల్లంత దూరం నుంచి దేవేంద్రేశ్వర మందిరం ధీర గంభీరంగా గోచరమవుతుంది. దేవేంద్రేశ్వర మందిర గోపురంతో పాటు దుర్గామాత మందిరం, ఇతర దేవతల మందిరాకృతులు ఒకే ప్రదేశంలో కొలువు తీరి భక్తుల్ని ఆకర్షింపచేస్తాయి. దేవగణాలన్నింటికీ అధినాయకుడైన దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాకృతి నెలకొన్న ఈ మందిరం సబర్మతీ నదీ తీరానికే ఒక ప్రత్యేకతను ఆపాదిస్తోంది. సర్వజీవులకు ఆరాధ్యుడైన ఆదిదేవుడు దేవేంద్రుని పెన్నిధిగా భాసిల్లే అద్భుత అపురూప సన్నిధానం అహ్మదాబాదులోని అపురూప శివధామం. శివదేవేరి అయిన దుర్గామాత సమన్వితంగా ఈశ్వరుడు కొలువు తీరిన ఈ లోగిలి గుజరాత్లోని శివమందిరాలలో పేరెన్నికగన్నది. ఇంద్రుడు దేవతలకు రాజైతే ఇంద్రునిలాంటి రాజులకు రారాజు శివపరమాత్మ. దేవతలందరికీ పూజనీయుడు, ఆరాధనీయుడు పరమేశ్వరుడు. అందుకే శివుణ్ణి ఇంద్రుడు ఎంతో భక్తిగా ఆరాధించాడు. వృతాసురుణ్ణి సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతక దోష నివృత్తి కోసం ఇంద్రుడు సబర్మతీ నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. గర్భాలయంలో ఇంద్ర ప్రతిష్ఠిత ఇంద్రేశ్వర మహాదేవుడు ప్రస్ఫుటమైన లింగాకృతిలో తేజరిల్లుతూ భక్తులకు శుభదీవెనలందిస్తాడు. సబర్మతి పేరు వినగానే పవిత్రత, పునీతత్వం, అపురూపమైన ఆర్షధర్మ వారసత్వం, గాంధీజీ ఆవాసం ఇలా ఎన్నో విశేషాంశాలు ప్రస్ఫుటమవుతాయి. ఆ సంవిధానంలో ఓ గంభీరమైన ఆధ్యాత్మిక తత్వం సబర్మతికి అనుసంధానమై ఉంది. ఆ కోవలోనిదే దేవేంద్రేశ్వర్ ఆలయం. సబర్మతి నదీ జలాల సవ్వడులు నిరంతరం పంచాక్షరిని పరవశంగా జపిస్తున్న రీతిలో ఓలలాడుతుంటాయి. త్రయోదశం హరేరర్థం అర్ధనారీ చతుర్దశం. విష్ణువు శివుణ్ణి ధ్యానించి సేవించి ఆయనలో సగం శరీరాన్ని పొందిన హరిహరమూర్తి. అలాంటి మహావిష్ణువు కూడా శివభక్తుడిగా తరించాడు. ఎవరు పరమ పురుషుడో, ఎవరు ఆది పురుషుడో, ఎవరు సాటి లేని శ్రేష్ఠ పరదైవమో ఆ దైవాన్నే సకల దేవతలు ఆరాధిస్తారు, సేవిస్తారు. ఈ సత్యానికి ప్రమాణమే దేవతల అధినాథుడైన ఇంద్ర ప్రతిష్ఠిత దేవేంద్రేశ్వరుడు నెలకొన్న దివ్యధామం. తయో సంపూజనాదేవ సచ సాచ సమర్చితే న తయోర్లింగ దేహత్వం విద్యతే పరమార్థతే. పానవట్టంతో కూడిన శివమహాలింగాన్ని ఆరాధించడం వల్ల శివశక్తుల్ని ఏకీకృతంగా పూజించిన ఫలితం చేకూరుతుంది. పారమార్థిక స్థాయిలో శివశక్తులు నిరాకార నిరంజనమూర్తులుగా తేజరిల్లుతారు. అందుకు సంకేతమే దేవేంద్రేశ్వరుడి దివ్య సన్నిధానం. గర్భాలయంలో నల్లరాతి శివలింగమూర్తిగా రజతమయ భాసుర పానవట్టంతో తామ్రలోహ సర్పాకృతి శివలింగంపై నెలకొని ఉంటుంది. సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం విరూపాక్షమిన్వర్కవన్ని త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం అంటూ వేదం విశ్వేశ్వరుణ్ణి కీర్తించింది, ఘనంగా స్తుతించింది. అలాంటి వేదవేద్యుడు ఇంద్రేశ్వరుడిగా, శంభో మహదేవుడిగా భక్తుల పాలిట సాకారమవుతున్నాడు. బిందురూపం మహాదీపం వ్యోమకారం సదాశివం. బిందుస్వరూపుడు గగనస్వరూపుడైన మహాదీపమే శివుడు. ఏక ఏవో శివో నిత్యం. నిత్య స్వరూపమైన దైవం శివుడు మాత్రమే అని శరభోపనిషత్ వాక్కు. వేదాలలో చెప్పిన కర్మలలో శివారాధన లేనిచో ఆ కర్మలన్నీ సఫలం కాజాలవు, అవి అన్నీ విఫలయత్నాలే అవుతాయని ఆర్షధర్మం ప్రస్తావించింది. వృతాసురుణ్ణి తన వజ్రాయుధంతో దేవేంద్రుడు సంహరించాడు. ఈశ్వర భక్తుడైన వృతాసురుణ్ణి వధించినందుకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోవడానికి సబర్మతీ నదీ తీరంలో దేవేంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాకృతిని దేవశిల్పి మయుడు సృజించాడు. సకల దేవతలు ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగాకృతిని అభిషేకించారు.
ఈ మహాలింగమూర్తిని సువర్ణ పుష్పాలతో పూజించి తరించారు. యస్య సూర్యశ్చక్షు చంద్రమాశ్చ పునర్నవ అగ్నిః యశ్చక్రాస్యం తస్యైహి జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఏ దైవానికి అగ్ని సూర్యచంద్రులు నేత్రస్థానములై ఉన్నాయో, ఏ దైవానికి అగ్ని ముఖస్థానంగా ఉందో అట్టి పరమశివుడికి శతాధిక వందనాలు అని అథర్వణ వేదం పేర్కొంది. సృష్టిలోని సకల జీవులు, సర్వదేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదులు త్రిగుణాలకు లోబడే దైవస్వరూపుడు కేవలం మహేశ్వరుడు మాత్రమే. ఇంద్రప్రతిష్ఠిత ఇంద్రేశ్వరుడు సత్వగుణ శోభితుడు, సాత్విక రూపధారి. ఇంద్రుడి అగణితమైన భక్తి పారవస్యానికి సమగ్ర రూపంగా ఇంద్రేశ్వరుడు అనంత వైభవ ప్రాభవాల సమన్వితంగా ఇక్కడ ప్రకటితమవుతున్నాడు. దేవేంద్రేశ్వర్ మందిర ముందు భాగంలో పద్మాకృతిలో నిరుపమాన కళా యశస్సుతో తీర్చిదిద్దిన కమల్ మందిరంలో దుర్గామాత దివ్య సన్నిధి ఉంటుంది. సర్వాలంకారయుక్తంగా అష్టభుజాదేవిగా దుర్గామాత దర్శనమిస్తుంది. ఈశ్వరలింగాకృతిని ప్రతిష్ఠించాక దేవేంద్రుడే ఈ శక్తిమాతను కూడా ప్రతిష్టాపన చేశాడని చెబుతారు. అందుకే ఇంద్రామాయిగా ఈ శక్తిమాతను భక్తులు వ్యవహరిస్తారు. అహ్మదాబాద్ సబర్మతీ నదీ తీరంలో దేవేంద్రేశ్వరుడి సమక్షంలో జగన్మాత దుర్గాదేవి మందిరంలో కొలువుతీరి ఉంటుంది. దుమ్ దుర్గే అని వేదం చెప్పిన మంత్రం. అమ్మవారి మహాశక్తి రూపం దుర్గా. దుర్గా అనే నామమే ఓ మంత్రం. మనసుకు మాటకు అందని పరమతత్వం ఎంతో దుర్గమమైనది. అలాంటి దుర్గాంబ సర్వాలంకారయుక్తంగా పులివాహనంపై అష్టభుజాదేవిగా ధీర గంభీరంగా దర్శనమిస్తుంది. ఇరువైపులా త్రిశూలాకృతులు అమరి ఉండగా చక్రం, కరవాలం, ధనస్సు, పద్మం, గద, శంఖాలతో అభయహస్తాన్ని ప్రకటిస్తూ వర్ణరంజితమైన ఆహార్యంతో భారీ కిరీటాన్ని శిరస్సును ధరించి మహామాయి దర్శనమిస్తుంది. గాజు పలకల్ని చిత్రంగా విచిత్రంగా భిన్న విభిన్న ఆకృతులలో అందంగా అమర్చిన తీరు మందిరం లోపల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఓం దుమ్ దుర్గాయై నమః అనేది దుర్గాదేవికి సంబంధించిన మహామంత్రం. దుర్గాతత్వం అనంతమైనది, దుస్సాధ్యమైనది. ఎంతో సాధన, ఎన్నో నియమనిష్టల్ని అనుసరిస్తేనే కాని దుర్గాతత్వం అవగాహనలోకి రాదు. ఆ మహాతత్వమే దుర్గమ్మ. వేద ధర్మానికి విఘాతం కలిగించిన దుర్గుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం వల్ల అమ్మకు దుర్గా అనే నామం స్థిరపడిందని దేవీ భాగవతం పేర్కొంది. దుర్గం అంటే కోట అనే అర్థం కూడా ఉంది. మనల్ని కోటలా, రక్షణ కవచంలా కాపాడే శక్తి దుర్గా. ఆశ్రయించిన వారిని ఆదుకునే మహాశక్తిగా అభివర్ణించబడింది. తారణీ శక్తి అంటే అవరోధాల్ని దాటింపచేసే శక్తి. అలాంటి దుర్గాదేవి అపురూపమైన కళాత్మకమైన మందిరంలో కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సబర్మతి నదీ తీరాన ఉన్న దేవేంద్రేశ్వర్ దివ్య సన్నిధానంలో పలు దర్శనీయ మందిరాలు ఉన్నాయి. సూర్య భగవానుడు, రాధాకృష్ణులు, అభయాంజనేయ స్వామి, షిరిడీ సాయిబాబా వంటి దివ్య మంగళమూర్తులు ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరి ఉంటారు. అహ్మదాబాద్లోని దేవేంద్రేశ్వర సన్నిధి పలు దర్శనీయ స్థలాలు, ప్రత్యేక మందిరాల సమాహారంగా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు పాలరాతి విగ్రహాకృతిలో గోచరమవుతాడు. సప్తాశ్వాల మీద ఆసీనుడై సమ్మోహన భరితంగా రూపుదాల్చిన సూర్యుడి విగ్రహాకృతి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. దేవేంద్రేశ్వర్ దివ్యధామంలో మరో ప్రత్యేక ఆకర్షణ రాధాకృష్ణుల మందిరం.
నీలి గులాబీ వర్ణరంజిత దుస్తులలో రాధాకృష్ణుల దివ్య మంగళ పాలరాతి విగ్రహాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షింపచేస్తాయి. రాధను ధ్యానం చేయకుండా నా కృపను ఎవరూ పొందడం జరగదు, ఇది ముమ్మాటికి స్పష్టం అని కృష్ణుడే స్వయంగా పేర్కొన్నాడు. మధుర భక్తి భావానికి రాధాదేవి సంకేతం. రసేశ్వరిగా రాధాదేవి సాకారమైంది. అమలినమైన ప్రేమతత్వానికి రాధాకృష్ణుల మధుర మనోజ్ఞ భావనలే ప్రతిఫలిస్తాయి. అభయానందమూర్తిగా, ఆశ్రిత భక్తవత్సలునిగా భక్తుల యోగక్షేమాలను వహించే సౌజన్యమూర్తి అభయాంజనేయ స్వామి విగ్రహం మరో మందిరంలో నెలకొని ఉంటుంది. కలియుగంలో దత్తావతారమూర్తిగా భావించే షిరిడీ సాయినాథుని దివ్యమూర్తి ప్రత్యేక నెలవులో దర్శనమిస్తుంది. నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామి ప్రణమామ్యహం సద్గురుం భజేమ్యహం అంటూ భక్తులు సాయిని ప్రార్థిస్తారు. అపురూప కళాత్మక మందిరాలతో, కట్టడాలతో ఈ లోగిలి రసార్ణవమైన భక్తితత్వాన్ని సాకారం చేస్తుంది. మహాగణపతి పాలరాతి మూర్తితో పాటు మహాదేవుడి 20 అడుగుల భారీ విగ్రహాకృతి ఇక్కడ మరో ఆకర్షణ. సబర్మతి అనే పేరు చెప్పగానే మహాత్మా గాంధీ స్ఫురిస్తారు. గాంధీజీ ఆశ్రమం సబర్మతి నదీ తీరాన ప్రత్యేకంగా నెలకొని ఉంది. అహ్మదాబాద్లో ఇది ముఖ్యమైన పర్యాటక ప్రదేశం. ప్రతినిత్యం దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. తన భార్య కస్తూరిబా గాంధీతో గాంధీజీ ఈ ఆశ్రమంలో 12 సంవత్సరాలు నివసించారు. ప్రస్తుతం గాంధీ స్మారక మందిరంగా ఈ ఆశ్రమం వర్ధిల్లుతోంది. సబర్మతి తీరాన ఉన్న సబర్మతి ఆశ్రమం గాంధీజీ ఆవాస స్థానం. కస్తూరిబాతో మహాత్మా గాంధీ కొన్ని సంవత్సరాల పాటు నివసించిన ఈ గృహం ఇప్పుడు గాంధీ స్మారక మందిరంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. గాంధీజీ జీవనరేఖల్ని ఆవిష్కరించే పలు చిత్రాలు, విగ్రహాలు, గాంధీజీ వినియోగించిన వస్తువులకు ప్రతిరూపాలు ఈ స్మారక మందిరంలో ఉన్నాయి. గాంధీజీ సంపాదకత్వం వహించిన నవజీవన్, యంగ్ ఇండియా పత్రికల ప్రతులు కొన్నింటిని ఇక్కడ ప్రదర్శనశాలలో తిలకించవచ్చు. ఉప్పు సత్యాగ్రహ శిల్పాకృతి, గాంధీజీతో ముడివడిన చారిత్రక ఘట్టాల చిత్రాలు, శిల్పాల సమాహారాలు, ఇలా ఎన్నో అపురూప గాంధీ చారిత్రక ఘట్టాల్ని ఈ ప్రదర్శనశాల, స్మారక మందిరం ప్రతిఫలిస్తుంది. సత్యాగ్రహ ఆశ్రమంగా ఎందరో మహనీయుల్ని, గాంధీ సమకాలికుల్ని మహాత్మా గాంధీ కలుసుకున్న మందిరంగా ఈ ఆశ్రమానికి ఎంతో ఖ్యాతి ఉంది. బ్రిటిష్ వారిపై వ్యూహాత్మకంగా విజయం సాధించడానికి మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని కేంద్రంగా వినియోగించుకున్నారు. భరతమాతకు స్వాతంత్ర హారతి సమర్పించారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా నేరుగా అహ్మదాబాదుకు రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదరల మీదుగా అహ్మదాబాద్కి చేరుకుని స్థానిక వాహన సదుపాయాలతో శ్రీ దేవేంద్రీశ్వర మహాదేవ్ మందిరానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదరల మీదుగా అహ్మదాబాద్కి చేరుకుంటారు. మహానగరంలో నెలకొని ఉన్న శ్రీ దేవేంద్రీశ్వర మహాదేవ్ మందిరానికి చేరుకుంటారు. దైవికలింగాల ఆరాధన వల్ల దైవశక్తుల సర్వానుగ్రహం సిద్ధిస్తుందని లింగపురాణం పేర్కొంది. ఎవరైతే ఈ దైవికలింగాల్ని దర్శించి ఆరాధిస్తారో వారికి
శివకరుణతో పాటు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించిన దేవతానుగ్రహం కూడా సిద్ధిస్తుంది. నదీ తీరంలో నెలకొన్న ఇంద్ర ప్రతిష్ఠితమైన శివలింగ దర్శనం వల్ల సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఆ శివ భగవానుడి కరుణ మనపై సదా ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. నమస్కారం.